నిరంతరము సంబంధాలు కలిగి అన్నదమ్ముల వలె ప్రతి నిత్యము మత్స్యకారులతో సఖ్యతతో ఉండేటువంటి వ్యక్తిని కావాలని కొన్ని శక్తులు ఇటీవల కాలంలో మద్రాసు రాష్ట్రానికి సంబంధించినటువంటి బోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించాయని, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మత్స్యకారులు వాటిని ఒక చోట నిర్బంధించడం జరిగింది. అవి అనుకోకుండా నిర్బంధం నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది. వెళ్ళిపోవటానికి బీదా మస్తాన్ రావు గారే కారణం అంటూ పుకార్లు షికారులు చేసే విధంగా రాజకీయ కుట్ర ఒకటి భయంకరంగా జరిగి ఆ యొక్క నిందని బీదా మస్తాన్ రావు గారి పైన వేయటం జరిగింది. అయితే బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కూడా ప్రతి నిత్యము ఆ మత్స్యకారులతోనే నిరంతరము ఆయన సంబంధాలు కొనసాగుతుంటాయి. ఆ వ్యక్తిని ఆ యొక్క కులాల మత్స్యకారి కులాలకు దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఆయన పైన గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ఆయనే దుడుచుకుంటాడు అన్నట్టుగా చేశారు. ఇది కొంతమంది కావాలని కుట్ర పని చేస్తున్నారు. మరోపక్క ఏలూరు ఎంపీ గారైనటువంటి పుట్ట మహేష్ కుమార్ పైన రాత్రికి ఒక ప్రకటన వస్తుంది, తెల్లారి మరో ప్రకటన వస్తుంది. సంబంధం లేకుండానే ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి బీసీల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా కుట్రపూరితంగా ఒక కుట్ర జరుగుతుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదంటాడు, కానీ